ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ వెల్దీ చక్రధర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ చక్రధర్ గారు నమస్తే. సార్ నమస్తే సార్. సార్ చక్రధర్ గారు, ఇప్పుడు ఒక సింపుల్ టాపిక్ గురించి మాట్లాడుకుందాము. ఈ వీడియో ఎవరి కోసం అంటే, ఎవరి చేతిలో అయితే క్యాష్ ఉంటాయో అటువంటి వాళ్ళ కోసం. ఇప్పుడు చాలామంది ఏదైనా ప్రాపర్టీస్ అమ్ముతుంటారు. స్థలం అమ్మితేనో, లేదంటే ఏదైనా పొలం అమ్మితేనో, లేదంటే ఇంకేదన్నా బిల్డింగ్స్ అమ్ముకుంటే చాలామందికి చేతిలో క్యాష్ ఉంటుంది. ఒక 50 లక్షలు, 40 లక్షలు, ₹1,00,00,000 క్యాష్ ఉంటుంది. సో చాలామంది ఏం చేస్తారంటే, ఈ చేతిలో ఉన్న క్యాష్ని ఏం చేయాలి, దీన్ని తీసుకెళ్ళి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, సరే తీసుకెళ్ళి బ్యాంకులో వేద్దామంటే ట్యాక్స్లు మోత, సరే ఇంట్లో దాచిపెట్టుకుందామంటే దొంగల భయం, ఇలా రకరకాల డైలమాలో ఉంటారు చేతిలో క్యాష్ ఉంటే. కాబట్టి ఏదైనా ప్రాపర్టీస్ అమ్మినప్పుడు మన చేతిలో క్యాష్ ఉంటే దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ సరైన ప్లేస్లో ఇన్వెస్ట్ చేయాలి అంటారు? అసలు ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. నాకు చాలా రెగ్యులర్ కాల్స్ వస్తుంటాయి. మా క్లయింట్స్ కూడా వస్తారు మా ఆఫీస్కి. సరే మాకు ఏదో ల్యాండ్ అమ్మాం, కొంచెం క్యాష్ వచ్చింది, ఏం చేయాలి, మళ్ళీ ల్యాండ్ కొందామంటే మాకు దొరకట్లేదు, మంచి ల్యాండ్ దొరకట్లేదు. ఒక గ్యాప్ వచ్చి ఒక 8 నెలలు గ్యాప్ ఉంటుంది. అది ఇంట్లో నాకు వచ్చి నిద్ర పట్టదు, ఊరికి వెళ్ళలేము, పెళ్లికి వెళ్ళలేము. ఎంతసేపు మన ధ్యాస అంతా ఇంట్లో ఉందో, సేఫ్ గా ఉందో లేదా, బీరో మీద ఉంటుంది, శ్రద్ధ అంతా ఉంటుంది. సో ఇట్లాంటి వాడికి 3 ఆప్షన్స్ ఉన్నాయండి. కొన్ని కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్స్ లాగా ఉంటాయి, కొన్ని అది పాస్బుక్ కూడా ఇస్తారు. మనం అట్లాంటి కోఆపరేటివ్ సొసైటీస్ లో మనం కనుక డిపాజిట్ చేస్తే మనకి వాళ్ళు క్యాష్ తీసుకుంటారు. మనకి నెలల వడ్డీ కూడా ఇస్తారు, మంత్లీ వడ్డీ కూడా క్యాష్ రూపంలోనే ఇస్తారు. మళ్ళీ ఎప్పుడైనా మనం ఫ్యూచర్ లో డిపాజిట్ విత్డ్రా చేసినప్పుడు మళ్ళీ మన క్యాష్ రూపంలోనే క్యాష్ ఇస్తారు. క్యాష్ టు క్యాష్. పాస్బుక్ ఉంటుంది, పాన్ నెంబర్ ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. సో లీగల్ గానే ఉంటుందండి, అంత ఆథెంటికేటెడ్ గానే, రెగ్యులేటెడ్ గానే ఉంది. సో అలాంటి కోఆపరేటివ్ సొసైటీస్ లో కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే 3 years కి కూడా వేసుకోవచ్చు, 3 years 5 years కూడా వేసుకోవచ్చు. డబుల్ అవుతుంది మన ఇన్వెస్ట్మెంట్ రిటర్న్. సో అట్లా ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో కూడా చేసుకోవచ్చు క్యాష్. అన్లిమిటెడ్ గా క్యాష్ డిపాజిట్ చేయొచ్చు, విత్డ్రా చేయొచ్చు. ఇలాంటి ఆపర్చునిటీస్ కూడా చాలా తెలియదు అండి, ఇట్లాంటివి ఉన్నాయని తెలియదు. సో కోఆపరేటివ్ సొసైటీస్ లో మనం చేసుకోవచ్చు. కోఆపరేటివ్ సొసైటీస్ లాకర్స్ కూడా ఫెసిలిటీ ఉంటుంది. ఆల్రెడీ 2-3 బ్రాంచెస్ ఉంటాయి. మన ఏపీలో కూడా చాలా బ్రాంచెస్ ఉన్నాయి. అదొక మంచి ప్లేస్. నెక్స్ట్ అది కాకుండా ఇంకేదైనా ఆఫర్ ఉందా, ఇంకోటి ఏదైనా ఆపర్చునిటీ ఉందా? ఇప్పుడు చూడండి, మనకి మియాపూర్, బాచ్పల్లి అటు సైడ్ మనకి సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్, ట్రిపుల్ బెడ్రూమ్ అలా ఫ్లాట్స్ దొరుకుతాయి. అవన్నీ కూడా 80% కంప్లీట్ అయిపోయినవే. జస్ట్ ఏంటంటే ఫినిషింగ్ స్టేజ్ లో ఉన్న అపార్ట్మెంట్స్ లో ఉంటాయి. సో అట్లాంటి వాళ్ళకి ఏంటంటే మన బిల్డర్స్ కి మనం కనుక అప్రోచ్ అయితే మనకున్న అమౌంట్ బట్టి, సింగిల్ బెడ్రూమ్ కావచ్చు, డబుల్ బెడ్రూమ్ కావచ్చు, సింగిల్ బెడ్రూమ్ కూడా విత్ కార్ పార్కింగ్ ఇస్తున్నారు ఇవాళ రేపు. సో అట్లాంటి అపార్ట్మెంట్స్ లో కూడా మనం బిల్డర్ క్యాష్ ఇస్తే అగ్రిమెంట్ చేస్తారు, రిజిస్ట్రేషన్ చేసి అగ్రిమెంట్ చేస్తారు. ఓకే బలన్న ఫ్లాట్ 202 మీది అని చెప్పి రాస్తారు. సో ఫైనల్ గా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఎవరైతే బయర్ ఉంటారో వాళ్ళు బ్యాంక్కి వెళ్ళి లోన్ తీసుకొని మనం ఫ్లాట్ కొంటారు. రిజిస్ట్రేషన్ అప్పుడు మన బిల్డర్ చేస్తారు. దాన్ని త్రైపార్టీ అగ్రిమెంట్ అంటారు సార్. త్రైపార్టీ అగ్రిమెంట్ అంటే ఫ్లాట్ మంది అగ్రిమెంట్ చేశారు, ఆ ఫ్లాట్ మందే, మన ఓనర్. దానికి కొనుక్కుంటే వాళ్ళు వేరే ఉంటారు. ఎవరైతే అందులో ఉందాం అనుకుంటున్నారో, బ్యాంక్ లోన్ వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళు రిజిస్ట్రేషన్ కాలేదు కాబట్టి బిల్డర్ రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇలా త్రైపార్టీ అగ్రిమెంట్ కింద కూడా మనం ఈ ఉన్న క్యాష్ అంతా కూడా మనం బయట కింద మార్చుకోవచ్చు. ఫర్దర్ గా మనం PMS లో వేద్దామా, AF లో వేద్దామా, మ్యూచువల్ ఫండ్స్ లో వేసుకుందామా అనేది వాళ్ళ ఇష్టం. సో అదొక ఆప్షన్ ఉంది. ఇంకో ఆప్షన్ ఏంటంటే, మన దగ్గర కనుక 5 lakhs 10 lakhs క్యాష్ గా ఉంది అంటే, ఇప్పుడు చాలా చోట్ల చూడండి మనకి ఈ ఫార్మ్ ల్యాండ్స్ అంటారు. ఫార్మ్ ల్యాండ్స్ అంటే మనకి జహీరాబాద్, లేకపోతే మనకి ఇక్కడ బుదేరా దగ్గర కావచ్చు, నారాయణఖేడ్ కావచ్చు, చాలా ఫేమస్ ఉన్నాయి. సో ఇప్పుడు కాలక్రమంలో ఏంటంటే కొంచెం బాగా డెవలప్ అవుతున్నాయి కాబట్టి ఆ ఏరియాస్ అన్ని కూడా ఇప్పుడు అన్నింటినీ ఆ ఫార్మ్ ల్యాండ్స్ ని DTC లేఅవుట్ కింద కన్వర్ట్ చేస్తున్నారు. లేఅవుట్ కింద మారుస్తున్నప్పుడు ఏమవుతుందంటే మనకి మంచి గిట్టుబాటు ధరలో మనకి ల్యాండ్స్ దొరుకుతాయండి. వాళ్ళు కూడా క్యాష్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఒక గుంటనేమో మామూలుగా పాస్బుక్ ద్వారా ఇస్తారు, ఇంకో గుంట ల్యాండ్ కన్వర్షన్ రిజిస్ట్రేషన్ చేస్తారు. సో అప్పుడు ఓపెన్ ప్లాట్స్ చేస్తున్నారు అనమాట. సో ఇప్పటిదాకా ఏంటంటే ఫార్మ్ ల్యాండ్స్ చాలా ప్రసిద్ధి. మన నారాయణఖేడ్ కానివ్వండి, ఇవన్నీ చూస్తే ఆటో వెనకాల కూడా 5 lakhs 5 గుంటాస్ అన్ని కనిపిస్తుంటాయి. సో ఇట్లాంటి ఫార్మ్ ల్యాండ్స్ అన్ని కూడా ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వాటిని లేఅవుట్స్ కింద మారుస్తున్నారు. సో ఇట్లాంటి కన్వర్షన్లో కూడా మనం కనుక క్యాష్ ఇస్తే ఒక 3 years 5 years వెయిట్ చేస్తే మంచి ఫార్మ్ ల్యాండ్ గా DTC లేఅవుట్ గా మారుతుంది కాబట్టి స్క్వేర్ యార్డ్స్ లో తర్వాత మనం ఎవరికైనా అమ్ముకోవచ్చు. సో ఇట్లా మన క్యాష్ కనుక మన చేతిలో ఉంది అంటే ఫస్ట్ బెస్ట్ ఆప్షన్ అంటే కోఆపరేటివ్ సొసైటీస్. మనకి ఎందుకంటే లిక్విడ్ ఇంట్రెస్ట్ కూడా వస్తుంది, వడ్డీ కూడా ఇస్తారు కాబట్టి. మనకి ఇంట్లో పాస్బుక్ ఉంటుంది దానికి, సో ఇంట్లో ఉంటే వడ్డీ రాదు. సో అక్కడ మనకి సొసైటీస్ లో ఉంటాయి కాబట్టి వడ్డీ కూడా వస్తుంది. సో అట్లా మనం అంతే ఇన్వెస్ట్ చేయొచ్చు, అంతే విత్డ్రా చేసుకోవచ్చు.
తర్వాత పెద్ద అమౌంట్ ఉంది మీరు అన్నట్టుగా 80 lakhs 1 crore 2 crores. ఈ అపార్ట్మెంట్స్ ఇస్ ద బెస్ట్ అండి. 80% అయిపోయిన అపార్ట్మెంట్ తీసుకోవాలి. ఇంకా అప్పుడే లేఅవుట్ వేస్తున్నాం భూమి పూజ చేస్తున్నాం అంటే పెట్టకూడదు. మళ్ళీ ఎప్పుడవుతుంది 3 ఏళ్ళు పట్టచ్చు 4 ఏళ్ళు పట్టచ్చు. అలాగే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఫినిషింగ్ వర్క్ జస్ట్ ఒక హార్డ్లీ 6 months. ఆల్రెడీ ఒంట్లో ఫ్లాట్స్ కూడా సెల్ అయిపోయి హ్యాండ్ ఓవర్ చేస్తారు, రెడీగా ఉంది. కొన్నిసార్లు ఏంటంటే మోటరేజ్ కింద కొన్ని ఫ్లాట్స్ ఉంటాయి. ఇప్పుడు రేరా వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఫస్ట్ అన్ని ఫ్లాట్స్ ని అమ్మకానికి పట్టలేరండి వాళ్ళు. గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ ఆపేసుకుంటుంది రేరా. మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత చివరిలో రిలీజ్ చేస్తుంది ఈ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ జీ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ ని. అట్లాంటి ఫ్లాట్స్ అయితే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది, రిస్క్ కూడా ఉండదు. సో అట్లాంటి ఫ్లాట్స్ కూడా మనం ఈ క్యాష్ ఇచ్చి తీసుకోవచ్చు. సో థర్డ్ పార్టీ అగ్రిమెంట్ లో మనం వాటిని క్యాష్ నుంచి మార్చుకోవచ్చు, బయట గా మార్చుకోవచ్చు. తర్వాత వచ్చేసి మనకి ఈ ఫార్మ్ ల్యాండ్స్ కన్వర్షన్ అండి. ఈ ఫార్మ్ ల్యాండ్స్ కన్వర్షన్ కూడా ఇప్పుడు లేఅవుట్స్ కింద మారుతాయి కాబట్టి ఇట్లాంటి వాటిలో కూడా మనం 5 lakhs కావచ్చు 10 lakhs కావచ్చు ఇన్వెస్ట్మెంట్ చేసి తద్వారా మనం వైట్గా మార్చుకోవచ్చు. సో ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయండి. ఎవరైతే క్యాష్ ఉంది మనకు మళ్ళీ ఆపర్చునిటీ దొరకట్లేదు, మళ్ళీ ఏదైనా ఎమర్జెన్సీలో ఓడ్లకు వెళ్ళాలి అన్నప్పుడు కూడా ఇది మనకి గిట్టుబాటు అవుతుందండి. మంచి ఆప్షన్ చెప్తున్నాను. మీరు అన్నట్టు ఈ కోఆపరేటివ్ సొసైటీస్ లో కనుక మనం డిపాజిట్ చేస్తే ట్యాక్స్ ఏమైనా పడుతుందా అని క్వశ్చన్ అవుతుందండి. పడుతుంది ట్యాక్స్. ఇందులో ఏంటంటే మనకి పాన్ నెంబర్ ఇవ్వట్లేదు మనకి ఇక్కడ. సో దాని ప్రకారం మనకి ఏంటంటే మనం మినిమం అమౌంట్ ఇన్వెస్ట్ చేసి క్యాష్ లో ఇన్వెస్ట్ చేస్తుంటాం. టీడీఎస్లు అలాంటి వీటిలో ఏం జరగవు, మనకి మళ్ళీ క్యాష్ లోనే ఇస్తారు. వడ్డీకి ఇచ్చినట్టు డబ్బులు. సో మనం తెలియని వాళ్ళకి వడ్డీకి ఇస్తే మనం చెప్పలేము మళ్ళీ తిరిగి వస్తుందో లేదో, మొహమాటం కొద్దిగా అరగలేము మళ్ళీ తిరిగి వాళ్ళని. సో అట్లాంటి కంటే కూడా కోఆపరేటివ్ సొసైటీలో ఇన్వెస్ట్ చేస్తే మనకి ట్యాక్స్ బాధ కూడా ఉండదు. సో మనం క్యాష్ డిపాజిట్ చేస్తాం, మళ్ళీ క్యాష్ డిపాజిట్ తీసుకుంటాం, క్యాష్ విత్డ్రా చేసుకుంటాం. సో కాబట్టి ఇది ఒక మంచి ఆప్షన్ అండి. ఇందులో కూడా 6 months కి 1 year కి 3 years కి 5 years 10 years ఉన్నాయి. సో వాళ్ళు ఎక్కువ కాలం ఉంటే మాత్రం మనకి మంచిగా రిటర్న్ అయితే వస్తుంది. డబల్ గా అమౌంట్ కూడా వస్తుంది. 5 years అయితే డబల్ గా అమౌంట్ అవుతుంది. సో అట్లాంటి మంచి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో కాబట్టి ఎవరైనా తెలిసిన అడ్వైజర్ని సంప్రదించి ఇట్లాంటి ద్వారా ఇన్వెస్ట్ చేసుకుంటే కనుక మీకు సేఫ్టీ ఉంటుంది చెప్తున్నాను. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ చక్రధర్ గారు. థ్యాంక్ యూ. చేతిలో క్యాష్ ఉన్నప్పుడు తీసుకెళ్ళి ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్లో పెడితే మంచి సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్గా అవుతాయి అనే చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్.